ఇండియాలో డ్రామా కొత్తేమీ కాదు. కానీ కుటుంబ రాజకీయాల్లో డ్రామా అయితే పాపులర్ సీరియల్ ఎపిసోడ్‌గా సాగుతుంది. తాజాగా టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కవిత చేసిన ప్రసంగం చూసిన తరువాత రాజకీయ వర్గాల్లో ఇది సభ లేక సెట్‌లో షూటింగ్ జరుగుతున్న సీరియల్ సీనా అనే చర్చ జోరుగా ఉంది. కవిత తన మొదటి సభలోనే ఫుల్ ఫామ్ లోకి వెళ్ళిపోయారు. అప్పటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు అంటూ మొదలుపెట్టి మనిషి కాదు కనికరం లేని మరో మనిషి అంటూ డైలాగ్ పేల్చారు. ఇది వినగానే అక్కడున్న వాళ్ళు కాసేపు షాక్ కి గురయ్యారట. కానీ వెంటనే క్లాప్స్ కొట్టాలా లేక సైలెంట్ గా ఉండాలా అన్న కన్ఫ్యూజన్ లోకి పడిపోయారు. ఇక కేటీఆర్ పై కూడా కవిత తన స్టైల్లో కామెంట్లు చేశారు. ఏమీ తెలియదు అన్న ఒక మాటతోనే ఆయన పొలిటికల్ కెరీర్ ను సారాంశం చేసేశారు. ఇదే సమయంలో హరీష్ రావుకు మాత్రం ఎప్పటిలాగానే గుంటనక్క అనే బిరుదు మరోసారి రిన్వెల్ అయ్యింది. అంటే కవిత కొత్త పార్టీ పెట్టినా పాత పంచ్ డైలాగులు మాత్రం మార్చలేదు అని అనిపించింది. అయితే అసలు హైలైట్ ఏంటి అంటే కవిత తనకే తాను సర్టిఫికేట్ ఇచ్చుకోవడం. నేను పరిణితి ఉన్న లీడర్ అంటూ చెప్పుకోవడం చూసి కొందరు ఇది రాజకీయ సభ లేక సెల్ఫ్ రివ్యూ మీటింగా అని కామెంట్లు చేస్తున్నారు. ప్రేక్షకుల్లో కొందరు మాత్రం ఇది మొదటి ఎపిసోడ్ అయితే తర్వాత ఎన్ని ట్విస్టులు ఉంటాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రసంగం బయటకు వచ్చిన వెంటనే మరో టాక్ వైరల్ అయింది. కేటీఆర్ ఈ స్పీచ్ చూసి నవ్వుకున్నారట. ఇది నిజంగానే సీరియస్ అటాక్ అనుకోవాలా లేక ఫ్యామిలీ కామెడీ షోగా తీసుకోవాలా అన్న డైలమాలో వాళ్ళు కూడా ఉన్నారట అని రాజకీయ గుసగుసలు చెబుతున్నాయి. కవిత చెప్పిన మరో డైలాగ్ అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకొని నాయకుడు కూడా ఇది సోషల్ మీడియాలో మీమ్లకు కొత్త ఫుడ్ అయ్యింది. ఇక ముందుంది ముసలి పండగ అనే ఇంగ్లీష్ తెలుగు మిక్స్ డైలాగ్ అయితే నెట్ లో ట్రెండీగా ఉంది. దాని అర్థం ఏమిటి అంటే ఆ డైలాగ్ చెప్పిన కాన్ఫిడెన్స్ నే ప్రజలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి కవిత మొదటి స్పీచ్ తోనే రాజకీయ రంగంలో మసాలా పెంచేశారు. ఇది నిజంగా సీరియస్ రాజకీయ పోరాటానికి శ్రీకారం చుట్టిందా లేక కుటుంబ ఎంటర్టైన్మెంట్ కు కొత్త సీజన్ మొదలైందా అనేది మాత్రం రాబోయే రోజుల్లో క్లియర్ అవుతుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, ఈ క్రొకడైల్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది.